అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనేది వాక్య ధ్యానంలో ఈరోజు లేవికాండం 25వ అధ్యాయం ధ్యానించుకుంటాం. చిన్న ప్రార్థన, ఒక పల్లవి పాడి ముందుకు కొనసాగుదాం. సర్వసృష్టికర్త అయిన హషేం తండ్రి, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వసృష్టిని మీ మహత్తు గల వాక్కు చేత సృజింపజేసి నీ పోలికలో నరుని నిర్మించి తండ్రి సర్వసృష్టిని ఏలమని చెప్పితే తండ్రి, నీ పోలికలో చేసుకున్నటువంటి మానవుడు నీకు వ్యతిరేకముగా నీ మాటను కాదని తండ్రి నీకు విరోధముగా చేసిన పనులను బట్టి మాకు మేమే నిన్ను దూరం చేసుకునే, నిన్ను దూరపరుచుకునే పరిస్థితిని కల్పించుకున్నాం తండ్రి. తిరిగి నిన్ను చేరుకునే ప్రయత్నంలో మేము ఉంటుండగా నీవే మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచున్నందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని మా హృదయంలో ముద్రింపచేసి మమ్మల్ని నడిపించమని ఈ మా మనవరు రక్షకుడి వచ్చేకరైన నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సృష్టినంతా చేసితివి, నీ ఆజ్ఞ స్థిరపరచితివి. సృష్టినంతా చేసితివి, నీ ఆజ్ఞ స్థిరపరచితివి. నీవనుసరించితియావే, నీ అడుగులలో నడిచెదం. నీవనుసరించితి తండ్రి, నీ అడుగులలో నడిచెదం. అనుక్షణము నీ ఆజ్ఞలు పాటింతుము, మా మనసు స్థిరముగా నిలిపెదము. అనుక్షణము నీ ఆజ్ఞలు పాటింతుము, మా మనసు స్థిరముగా నిలిపెదము. విశ్రాంతి దినము నీవిచ్చిన ఆజ్ఞ విసుగగా పాటింతుము, మా మనసు నిలిపెదము. విసుగగా పాటింతుము, మా మనసు నిలిపెదము. హల్లెలూయా. లేవికాండము 25వ అధ్యాయము 1వ వచనం. హషేం వారు మోషే గారితో సీనాయి కొండ మీద భూమిని గురించిన విధిని, మనం అనుసరించాల్సినటువంటి విధానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మనము ఇప్పటివరకు కూడా విశ్రాంతి దినము మనుషులకు మాత్రమే అని మనము పొరబడుచున్నాం. అలా పొరబడే విశ్రాంతి దినాన్ని ఆదివారములకు మార్చారు అని మనము పొరబడుచున్నాం. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కానాను దేశములోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, మీరు నా పేరట యావే పేరట మీరు విశ్రాంతి కాలమును భూమికి కూడా ఆచరింపాలని తెలియజేస్తూ ఉన్నాడు. 6 సంవత్సరములు పంటను పండించవచ్చు, 7వ సంవత్సరము మహావిశ్రాంతి దినము. దేనికి అంటే భూమికి. ఆ మహావిశ్రాంతి దినములో ఏ పంట కూడా మీరు వేయకూడదు. దానంతటకు అదే పండించేటువంటి పంటనే మీరు తినాలి అని సస్యము విశ్రాంతి సంవత్సర సస్యమును నీకును నీ దాసునికి
నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారము. దానంతటగా అదే ఫలింపచేస్తే ఆ ఫలించిన దానిని మనకు ఆహారంగా తీసుకోవాలని మరి ఆశయం వారు సెలవిస్తూ ఉన్నాడు. భూమిని గురించిన విధి. అలాగనే 7 మహావిశ్రాంత దినములు లెక్కగట్టి 8వ అంటే 49 సంవత్సరముల తర్వాత వచ్చే సంవత్సరము సునాద సంవత్సరము, అంటే 50వ సంవత్సరము. ఆ 50వ సంవత్సరాన్ని విడుదల సంవత్సరముగా, ఆ సంవత్సరముగా ఆ భూమికి విడుదల సంవత్సరముగా ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ సునాద సంవత్సరములో కూడా ఎలాంటి పంటను మనము వేసేవారిగా ఉండకూడదు. అలాగునే మనం ఎవరి దగ్గర అయితే కొన్నామో, ఎవరి దగ్గర అయితే కుదవ పెట్టుకున్నామో భూమిని, తిరిగి ఆ భూమిని వారికి అప్పగించేయాలని ఈ సునాద సంవత్సరంలో హష్యం వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని సంగమ, ఆ సంవత్సరము 7వ నెల 10వ సంవత్సరం ప్రాయశ్చిత్తార్థ సంవత్సరము. ప్రాయశ్చిత్తార్థ దినముగా మరి శృంగనాదము చేయాలి అని తెలియజేస్తున్నాడు. ఇది 50వ దినాన్ని 50వ సంవత్సరమును సునాద సంవత్సరం అని మరి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సునాద సంవత్సరం అంటే విడుదల సంవత్సరము, భూమికి విడుదల సంవత్సరం అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరి, దేవుని బిడ్డలారా, అలా చేస్తే ఈ విధంగా అంటున్నాడు, మీరు ఒకరినొకరు బాధింపక నీ ఎలోహింకు భయపడవలెను. నేను మీ ఎలోహింనైన యావేను, కాబట్టి మీరు నా కట్టలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, మనం తృప్తి కలిగి జీవించాలన్నా, సురక్షితంగా జీవించాలన్నా, మనం భూమి ఫలించాలి అన్నా మరి హష్యం వారు తెలియజేసినటువంటి ఈ యొక్క విధిని అనుసరిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఈ తిరుగుబాటు అనేది ఎప్పుడు కలిగిందండి అంటే, ఇజ్రాయేలీల్ని కఠిన బానిసత్వముగా చేయలేనిటువంటి పని భారాన్ని వారు మోపుతున్నారు కాబట్టి, ఆ శ్రమానుభవంలో వారు పాలిభాగస్తులు అయ్యారు కాబట్టి, ఆ శ్రమ నుంచి విడిపించమని మరి ఆత్మస్వరూపి అయిన హష్యం వారికి మొరపెట్టుకోవటం వల్ల మరి ఆ బానిసత్వం నుంచి, కఠిన బానిసత్వం నుంచి విడిపించినట్లుగా మనము చూసాము. అలాగనే ఒక మనుషునికి ఏ విధంగా శ్రమ ఉంటుందో, ఒక భూమికి కూడా అదే శ్రమ ఉంటుందని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని సంగమ. ఎందుకంటే సర్వ సృష్టి చేసినటువంటి హష్యం వారు భూమికి కూడా విశ్రాంతి అవసరమని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధముగా భూమికి కూడా విశ్రాంతి ఇచ్చినప్పుడు నీకు తృప్తి కలిగేటట్టుగా భూమి మరి ఫలం ఫలించునని తెలియజేస్తూ ఉన్నాడు. అంతే మాత్రమే కాదు, 7వ ఏట మేము ఏమి తిందుమో, ఇదిగో మేము చల్లను పంట కూర్చను వల్లగాదే అనుకుందిరేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదును. దీవెన కలగటం అంటే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, 3 ఏళ్ల పంట మీకు కలుగజేస్తాను అని తెలియజేస్తున్నాడు. 8వ సంవత్సరము మరియు 9వ సంవత్సరం వరకు మనం ఆ పంటనే తింటామని హష్యం వారు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, ఇక్కడ దీవెన అన్న మాట మనకు 3 అంతల ఆశీర్వాదముగా మనకు ఇక్కడ తెలియజేయబడుతుంది. ఎప్పుడు అంటే మనము
హషేం వారి విధి విధానాలను అనుసరించి 6వ సంవత్సరం తర్వాత 7వ సంవత్సరమును భూమికి విశ్రాంతి ఇచ్చినప్పుడు 49 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరమున భూమికి విశ్రాంతి ఇచ్చినప్పుడు మనము హషేం వారి మాటను మన్నించిన వారమై 3 దీవెనను మనం పొందుకునే వారిగా ఉంటామని ఈ దినమున హషేం వారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.